హాయ్ లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ 2024 బైపీసీ స్ట్రీమింగ్ సంబంధించి అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి కాలేజ్ రిపోర్టింగ్ కోసం వెరీ ఇంపార్టెంట్ 8 సర్టిఫికేట్స్ అయితే చెప్తాను. మస్ట్ అండ్ షుడ్ ఈ యొక్క సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర అయితే ఉంచుకోవాలన్నమాట. ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేది లేకపోతే మీరు చాలా అంటే చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దాని నుంచి ఇంకా చాలా టైం అనేది ఉంది కాబట్టి ఇప్పుడే మీరు ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా లేదంటే నేను ఏవేవైతే చెప్తానో అవన్నీ మీ దగ్గర ఉన్నాయా లేదా అన్నది క్లాస్ మీరైతే పక్కా కంపల్సరీగా మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఇంటర్మీడియట్ మార్క్స్ మేము అయితే కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ ఉండాలన్నమాట. అలాగే అంటే మీ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది పెట్టుకోండి. అంటే ఏపీ ఎంసెట్ 2024 సంబంధించి ఆల్ టికెట్ అట్లాగే ర్యాంక్ కార్డ్ ఈ రెండు మీ దగ్గర అయితే ఉండాలన్నమాట. అలాగే ఎస్ఎస్సి ఆర్ ఎస్ఎస్సికి సంబంధించి ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మార్క్స్ మేము ఉన్నది, సో అదైతే మీరైతే కంపల్సరీగా మీరైతే పెట్టుకోవాలన్నమాట. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర అయితే ఉండాలి. అలాగే ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళైతే 2024-2025 సంబంధించి మీరైతే అంటే ఓల్డర్ వర్షన్ కాకుండా మీరు లేటెస్ట్ వర్షన్ అనేది మీ దగ్గర అయితే కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ పెట్టుకోండి. అండ్ 6th నుంచి ఇంటర్ దాకా ఏవైతే స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవైతే మీ దగ్గర అయితే ఉండాలన్నమాట. అంటే మీరు స్కూల్లో లేదంటే కాలేజ్లో మీకు స్టడీ సర్టిఫికేట్ అంటే స్టడీ అనేది రాసిస్తారు. సో ఇక సర్టిఫికేట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ మీ దగ్గర అయితే ఉండాలన్నమాట. అలాగే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అంటే ఇదైతే నెసరీ అన్నమాట. అంటే ఇక్కడ నెసరీ ఉంది కాబట్టి మీరైతే అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది పెట్టుకోండి లేదంటే లేదు. అదైతే మస్ట్ అండ్ షుడ్ 100% ఉండాలన్నది ఏం లేదన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే టీసీ అన్నది ఉండాలన్నమాట. అంటే ట్రాన్స్ఫరెన్స్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర అయితే ఉంచుకోండి. అలాగే మీరు ఏమైనా ఫార్మర్ కోటాలో మీరైతే జాయిన్ అవుతూ ఉంటే ఫామ్ 1 అట్లాగే ఫామ్ 2 అండ్ 1Bకి సంబంధించి మీరైతే ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో సో అవైతే మీరైతే మస్ట్ అండ్ షుడ్ మీరైతే పెట్టుకోవాలన్నమాట. అంటే ఫామ్ 1 అట్లాగే ఫామ్ 2కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మీ దగ్గర అయితే పెట్టుకోండి. ఇన్ కేస్ లేకుంటే మరి ఏదైతే కొద్దిగా అయితే చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే సిఏపి అలాగే ఎన్సిసి అలాగే పిహెచ్ అలాగే ఎస్జి అలాగే స్పోర్ట్స్ అండ్ గేమింగ్ సంబంధించి సో మీ దగ్గర ఎగస్ట్రా సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే మీరైతే ఎగస్ట్రా సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మస్ట్ అండ్ షుడ్ మీ దగ్గర అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క సర్టిఫికేట్స్ ఏమైనా లేకుండా మీరు సర్టిఫికేట్స్ అనేది ఉన్నాయనేసి మీరు ఏమన్నా అక్కడ ఏమన్నా సబ్మిట్ చేసి ఉంటే మీకైతే మళ్ళీ ఇప్పుడైతే ప్రాబ్లం అనేది అవుతుంది అనమాట. సో దాని నుంచి మీ దగ్గర ఎన్సిసి కానీ పిహెచ్ కానీ ఎస్జీ కానీ అంటే స్పోర్ట్స్కి సంబంధించి లేదంటే గేమ్స్కి సంబంధించి లేదంటే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ సో దీనికి సంబంధించి మీ దగ్గర ఏమన్నా ఎగస్ట్రాస్ అంటే సర్టిఫికేట్స్ ఉన్నాయంటే అవైతే మీరైతే మస్ట్ అండ్ షుడ్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మీరైతే ఇవన్నీ మీరైతే రెడీ చేసుకుంటారనేసి అనుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే టీసీ అలాగే 10th క్లాస్ మార్క్స్ మెమో అయితే ఏమి లేదంటే ప్రతి ఒక్కటి సో ఆధార్ కార్డ్ అయితే ఏమి ప్రతి ఒక్క దానిలోని మీ యొక్క నేమ్స్ అన్నది కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది క్లాస్ చెక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు అంటే ఆధార్ కార్డులో నేమ్ ఏమన్నా తప్పుగా ఉంటే మీరు ఏవైతే అంటే ఇంటర్ మార్క్స్ మెమో ఏదైతే ఉందో లేదంటే 10th క్లాస్ మార్క్స్ మెమో ఏదైతే ఉందో దానిలో ఏదైతే నేమ్ ఉందో ఆ యొక్క నేమ్ ఎగ్జాక్ట్గా ఏదైతే నేమ్ ఉందో ఆ యొక్క నేమే మీ యొక్క ఆధార్ కార్డులో కూడా ఉండే లెక్క అయితే చూసుకోండి. అంటే మీకు మీ ఇంటి పేరుతో ఉందా లేదంటే అక్కడ జస్ట్ మీ యొక్క ఇనిషియల్ ఉందా సో అది కూడా చూసుకోండి. అది ఫస్ట్ ఉందా లాస్ట్ ఉందా అది కూడా చూసేసుకొని సో మీకు ఆధార్ కార్డులో ఎలాగైతే ఉందో అలాగే ఎగ్జాక్ట్గా అలాగే మీ యొక్క సో మార్క్స్ మెమోలో ఉండాలి, మార్క్స్ మెమోలో ఉండేది ఆధార్ కార్డులో ఉండాలి. ఇదైతే మీరైతే మస్ట్ అండ్ షుడ్ మీరైతే క్రాస్ చెక్ చేసుకోండి. దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను అప్డేట్ అనేది ఇస్తాను. ప్రెసెంట్ అయితే ఈ యొక్క ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అయితే ఇవినానా. అలాగే మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది కదా అది కూడా మీరైతే తీసుకొని ఏ కాలేజ్లో అయితే సీట్ అనేది అలాట్ అయిందో ఆ యొక్క కాలేజ్లోకి వెళ్ళేసి మీరైతే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు అప్డేట్ అనేది ఇవ్వడం మీద జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఏ గ్రేట్ డే.